హాయ్ గాయ్స్, దిస్ ఇస్ రఘు అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాలా బాబాయ్. ఎంతో ఆప్యాయంగా వినిపించిన పిలుపు ఇది. ఈ పిలుపు నందమూరి కాంపౌండ్లో కొంతమందికి కిక్కిచ్చిండొచ్చు. ఇలా సంబోధించింది స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ఏ. జనవరి 26న గణతంత్ర దినోత్సవ సందర్భంగా బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా ఎన్టీఆర్ శుభాకాంక్షలు తెలుపుతూ బాలాబాబాయ్ అంటూ ఆప్యాయంగా పలకరించాడు. మరి ఈ పిలుపును బాలకృష్ణ మనసు కరిగిస్తుందా? ఎన్టీఆర్ను నందమూరి కుటుంబంలో సభ్యుడిగా గుర్తిస్తుందా? బాలాబాబాయ్ అనే ఈ ఒక్క పిలుపు వెనుక ఎంతో తపన, ఇంకెంతో మానసిక సంఘర్షణ ఉంది. వీటన్నింటికి మించి దశాబ్దాల పాటు కంటికి కనిపించకుండా పరుచుకున్న ఇనుప పరదాలున్నాయి. మరి ఈ ఒక్క పిలుపుతో ఇవన్నీ ఒక్కసారిగా తొలగిపోతాయా? జూనియర్ ఎన్టీఆర్ను నందమూరి వంశం తమ కుటుంబంలోకి ఆహ్వానిస్తుందా? ఏమో. బాలయ్యలో ఈ మధ్య మారిన మనిషి కనిపిస్తున్నాడు. అందరినీ కలుపుకుపోవాలని చూస్తున్నాడు. మాటల్లో వివాదాలు ధ్వనించిన మనసు నిర్మూలం అనే విషయాన్ని చాలా మంది గ్రహించారు. ఇదే ఊపులో ఎన్టీఆర్ను కూడా తన హక్కున చేర్చుకుంటారనే వాదన లేకపోలేదు. దానికి తొలి అడుగు జూనియర్ ఎన్టీఆర్ వైపు నుండి పడింది. ఏం జరుగుతుందో చూద్దాం. బాలకృష్ణ ఎన్టీఆర్ మధ్య ఉన్న గ్యాప్ ఇప్పటిది కాదు. కుటుంబ పరంగా ప్రతిసారి జూనియర్ ఎన్టీఆర్ని చిన్న చూపు చూస్తోంది నందమూరి కుటుంబం. కొన్ని ఫ్యామిలీ ఫంక్షన్స్కి ఎన్టీఆర్కి పిలుపొందదు. అంతెందుకు, స్వర్గీయ పెద్ద ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా కేంద్రం 100 రూపాయల నాణాన్ని విడుదల చేస్తే ఆ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ కనిపించలేదు. సినిమా షూటింగ్తో విదేశాల్లో ఉండడం వల్ల తను రాలేకపోయాననే ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. తను వచ్చాడు రాడు అన్నది వేరే విషయం, కనీసం ఆహ్వానం అందిందా అన్నదే ఇక్కడ ప్రశ్న. చివరికి బాలకృష్ణ చేస్తున్న అన్స్టాపబుల్ కార్యక్రమంలో ఇన్ని సీజన్లు, ఇన్ని ఎపిసోడ్స్ గడిచినా ఇప్పటి వరకు తారక్ పేరు ప్రస్తావనకు రాలేదు. ఇవి కొన్ని మాత్రమే. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సందర్భాలు కనిపిస్తాయి. బాలయ్యకు జూనియర్ ఎన్టీఆర్కి మధ్యలో ఏదో గోడలాగా అడ్డుపడుతోంది. దాన్ని కుటుంబ పరంగా చూడాలా లేక రాజకీయ పరంగా చూడాలా అర్థం కావడం లేదు. నందమూరి కాంపౌండ్కు దగ్గరవుదామనే ప్రతిసారి ప్రయత్నిస్తూ వచ్చాడు. ఎందుకంటే ఇన్నేళ్లు తను ఎదుర్కొన్న బాధలు తన పిల్లల వరకు రానివ్వకూడదనే తపన. బాలాబాబాయ్ అనే పిలుపు వెనుక ఇంత కథ ఉంది. ఎంతో మానసిక వేద ఉంది. ఇంతకు ముందే చెప్పుకున్నట్టు బాలయ్యలో ఈ మధ్య మారిన మనిషి కనిపిస్తున్నాడు. ఈ పిలుపుతోనైనా పద్మభూషణ్ మనసు కరుగుతుందేమో చూడాలి. ఇదిలా ఉండగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ పురస్కారం రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ శుభ తరుణంలో ఇండస్ట్రీ పెద్దలందరూ బాలయ్య సన్మానాన్ని గ్రాండ్గా నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఈ వేడుకకు ఇండస్ట్రీ పెద్దలందరినీ ఆహ్వానించాలని సన్నాహాలు జరుగుతున్నాయి. అలాగే ఇతర భాషల నుండి ప్రముఖులు వచ్చే అవకాశం కూడా ఉంది. మరి ఎలాగో ఇది మంచి సందర్భం కనుక ఒకే వేదికపై జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణ కలుస్తారేమోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాలాబాబాయ్ అని ప్రేమగా పిలిచిన అబ్బాయి యంగ్ టైగర్ ఎన్టీఆర్కి బాలయ్య నుండి ఏ మేరకు ఆహ్వానం అందుతుందో చూడాలి. ఈ మధ్యకాలంలో బాబాయ్ అబ్బాయిలు కలిసి ఒకే వేదికపై కనిపించిన సందర్భాలు లేవు కనుక ఇదే మంచి తరుణం. ఈ విశిష్ట వేడుకే వేదికగా బాలయ్య ఎన్టీఆర్లు కలిసిపోవాలని నందమూరి ఫ్యాన్స్, తెలుగుదేశం కార్యకర్తలు కోరుకుంటున్నారు. ట్వీట్స్లో కనిపించిన అనుబంధం స్టేజ్ మీద కనిపిస్తుందా అనేది చూడాలి. మరి ఇకనైనా ఈ గొడవలు, మనస్పర్ధాలకి చెక్ పెట్టి బాబాయ్ అబ్బాయిలు కలిసిపోవాలని కోరుకుందాం. సో దట్స్ ఆల్ గైస్. ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.